ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెయిట్ చేస్తున్నా. ప్రభాస్ గారి లుక్ కాస్త లీక్ అయింది ఈ మధ్య. అవును, చాలా యంగ్గా ప్రీవియస్ నేను కూడా ప్రభాస్ చూసా కనిపిస్తున్నారు photo. అని చెప్పేసి. బాగుంది, మస్తున్నాడు ప్రభాస్. మీకేమన్నా మీ క్యారెక్టర్ లీడ్ గానీ ఏమన్నా ఇచ్చారా? ఫౌజీ గురించి ఎలా ఉండబోతుంది సినిమా? ఫౌజీ నాకు క్యారెక్టర్ అనుకున్నారు, ఆ, అదే టాక్ నడుస్తుంది. ఇంకా డేట్స్ ఫైనల్ అవ్వలేదు. డేట్ ఫైనల్ అయినప్పుడు మళ్ళీ చెప్తా. అంటే ఫ్యాన్స్ కి ఒక అంచనా కోసం ఏ స్థాయిలో ఉండబోతుంది సినిమా? తెలీదు బ్రో, నేను బ్రదర్, ఎందుకంటే తెలియంది మనం మాట్లాడద్దు. తెలిసి కొంచెం చెప్పొచ్చు కానీ మొత్తం చెప్పలేము. నాకు నిజంగా తెలిస్తే నేను చెప్తా. అంటే ప్రభాస్ గారి టాపిక్ మళ్ళీ వచ్చింది కాబట్టి మీరు సలారప్పుడు కూడా ప్రభాస్ గారితో ట్రావెల్ అయి ఉంటారు. అవును అంటే ఒక్కసారి ప్రభాస్ గారిని లైఫ్ లో ఎవరన్నా కలిస్తే అవును ఆయన ఇచ్చే ఆ మర్యాదకు కానీ ఆయన పెట్టే ఆ ఫుడ్ కానీ జీవితంలో మర్చిపోలేరు అంటారు. మర్చిపోలేరు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది ప్రభాస్? మాకేంటంటే ఆ ఉన్న సీరియస్ సిచ్యువేషన్ సీన్ అన్నప్పుడు మనం ఎక్కువ ఇంటరాక్షన్ జరగదు. షార్ట్ సీన్, హీరో గారు వచ్చారు, మేము రెడీగా ఉన్నాం, సీన్ తీయాలి, ప్రొఫైలర్లు అన్ని ఆన్లో ఉంటాయి, అన్ని ఆ టైంలో అయిపోవాలి. ఒకవైపు లైటింగ్ పోతుంటది, ఎక్కువ టైం వేస్ట్ చేయం. టైం వేస్ట్ చేసి అసలు షూటింగ్ పెట్టుకోద్దు అంటాను నేను. సార్ ఇది కరెక్ట్, ఎందుకంటే రూపాయి 2 రూపాయలతో పెట్టదు. అవును, లక్షలు కోట్లు పెడితే ఒక్కరోజు షూట్ అవుతుంది. అవును అవునా? సో అందుకని చెప్పేసి మాకేంటంటే వచ్చామా, హలో సార్ అంటే హలో సార్, హౌ ఆర్ యూ అంటాడు. అంతే డార్లింగ్ డార్లింగ్ తిన్నా అంటారు. అంటే ఎక్కువ ఇది ఉండదు, ఎందుకంటే అక్కడ రికార్డ్ అవుతుంటుంది మైక్. సో అంత హ్యాపీగా, అంత జోవియల్ గా. ప్రభాస్ ఎంత మంచోడు అసలు తెలుసా, నిజంగా చాలా మంచి అబ్బాయి. సింపుల్ గా అక్కడే కూర్చుంటాడు, మాతోటే కూర్చుంటాడు, జోకులు వేసుకుంటూ ఉంటాం, ఇలా ఇలా అంటుంటాడు. మన మేకప్ మ్యాన్ ఇలా గిల్లుతా ఉంటాడు. బాగా మొహమాటస్తుడు అంట కదా సార్? మొహమాటం అంటే కొత్త చోట్ల మొహమాటంగానే ఉంటాడు. అది సినిమా సెట్ కాబట్టి అందరితో హ్యాపీగా ఉంటాడు. యా, కొత్తగా అంటే ఇప్పుడు ఎక్కడైనా పోవాలి చేయాలంటే మొహమాటం ఉంటుంది. పాపం ఇంట్రోవర్ట్ లాగా ఉంటాడు బయట. సార్ చాలా మంచోడు ప్రభాస్. దేవరా 2 ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది? నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ దేవర స్టార్ట్ అయిపోతుంది. ఆగిపోతుంది అనేది అబద్ధం, చాలా మంది చెప్తున్నారు. అసలు ఎందుకు వచ్చింది సార్ ఆ టాకు? ఎప్పటికప్పుడు నిర్మాత గానీ, హీరో గారు కానీ, డైరెక్టర్ కానీ చెప్తూనే వస్తున్నారు దేవరా 2 ఉండబోతుందని చెప్పేసి. అండ్ దేవరా 1 సూపర్ డూపర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో. సో 2కి వీళ్ళందరూ రెడీ అవుతుంటే ఒక వైపు నుంచి దేవరా 2 ఆగిపోద్ది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఈ టాక్ ఎందుకు వచ్చినట్టు? క్రియేట్ అయ్యి కదా, మీరే చెప్పారు ఫేక్ న్యూస్ క్రియేట్ అయింది. ఫేక్ ఎప్పుడు క్రియేట్ చేస్తారు? నిజాన్ని నిర్భయంగా ఎవరు చెప్పలేరు. ఫేక్ కాబట్టి క్రియేట్ చేసి ఇది చేశారు. దానికి అడ్డుకట్ట వేసి మొన్న పోస్టర్ రిలీజ్ చేశారు, పార్ట్ 2 గెట్ రెడీ అని చెప్పి. 1 year అయినప్పుడు. యా, ఎవరు ఏం చేసుకున్నా అది ఆగదు. ఇంకోటి ఏంటంటే టైగర్ లుక్స్, ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్స్ ఈ ప్రశాంత్ నీల్ గారి సినిమా కోసం చేంజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ దేవర కోసం బల్క్ అవ్వాల్సి వస్తుంది. దానికి దీనికి 3 months డిఫరెన్స్, ఎక్కువ అవ్వదు. బల్క్ అవ్వాలన్నా లీన్ అవ్వాలన్నా 3 months డిఫరెన్స్లో ఆ డైట్లో సెట్ అయిపోతుంది. ఇది అయిపోగానే మ్యాక్స్ టు మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ మిడ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది దేవర 2. నాకు తెలిసి 2027 రిలీజ్ అయిపోద్ది. దేవరా 2 రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుంది? దేవర 1 అంటే ఒక ట్రైలర్, జస్ట్ సేమ్ ఇంట్రొడక్షన్స్, వరా ఏంటి, దేవరా ఏంటి, ఆ గూడెలు ఏంటి, ఆ జనాలు ఏంటి, వాళ్ళు వాళ్ళ భయం లేని మనుషులు అలా ఉండేది. ఇప్పుడు సొంత మనిషి భయం పుట్టిస్తున్నాడు. ఇందులో ఇప్పుడు నెక్స్ట్ వరా ఏం చేస్తాడు, మిగతా ఏమేం జరుగుతుంది. దేవర పార్ట్ 2 ఈజ్ ఏ హ్యూజ్ స్టోరీ. ఇంకోటి, ఇప్పుడు వరకు కొరటాల శివ గారు తీసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు, దేవర 1 ఒక ఎత్తు, దేవర 2 ఇంకో ఎత్తు. కొత్త స్క్రీన్ ప్లే, కొత్త డైరెక్టర్ అయిపోయి తీస్తున్నాడు. నేను అడగకూడదు అనుకొని ఓపెన్గా అడిగేస్తున్నాను, మీరు చెప్పాలని కోరుకుంటున్నాను. దేవరా 2లో వరాతో పాటు దేవరా కూడా ఉండబోతున్నాడు? మాకు తెలియదండి, మాకు స్టోరీ చెప్పా కదా. మీ సీన్ ఏంటి తెలియదా? తెలిసి కూడా చెప్పట్లేదా? లేదు తెలియదు, మనకు చెప్పలేదు, నిజంగా చెప్పలేదు. ఓకే, ఎందుకంటే అది సస్పెన్స్, ఎవరికి తెలియదు. అందులో ఉన్న ఆర్టిస్టులకు కూడా తెలియదు, మీకు కూడా చెప్పలేదు. సో అది కంటిన్యూ నడుస్తుంది. అది ఉందో లేదో కూడా తెలియదు. మరి దేవరా వస్తారా రారా, ఓన్లీ వరానే ఉంటాడా? ఆ టైటిల్ చూస్తే ఓన్లీ వరా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ వరా వరకే రెడ్ కలర్ మార్క్ వేశారు. సో అది జరుగుతుంది అనమాట. సో మనకు తెలీదు స్టోరీ మొత్తం. ఎన్టీఆర్ గారికి, శివ గారికి మైండ్లో ఇక్కడ ఉంది. అండ్ దేవకట్ట గారితో మీరు వర్క్ చేశారు సార్. మీరు చెప్పినట్టు బాహుబలి వెబ్ సిరీస్ చేశారు. దేవకట్ట గారు మొన్న చాలా మంచి వెబ్ సిరీస్ తీశారు, మైసభ. అండ్ అది ఇంకా 2 parts రిలీజ్ కావాల్సి ఉంది. సో దేవకట్ట గారితో వర్క్ చేశారు కాబట్టి ఆయన దగ్గర నుంచి మీకు కాల్ కానీ మీరు అప్రోచ్ అవ్వడం కానీ ఏం జరగలేదు? అప్రోచ్ అవ్వడం అంటే
చాలామంది డైరెక్టర్లు మన దగ్గర కాంటాక్ట్స్ ఉన్నా కానీ కరెక్ట్గా షూట్ టైంకి వాళ్ళు వాట్సాప్ ఫోన్లు బంద్ పెడతారు. ఎందుకలా? డిస్టర్బెన్స్ అవ్వద్దని. ఇప్పుడు స్క్రిప్ట్ సీన్లు రాసుకుంటూ కూర్చుంటారా, మనకి టైప్ రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటారా. సో ఆ టైంకి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు సైడ్కి ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న మనుషులు మేనేజర్లతోనో వాళ్ళతోనో మాట్లాడుకొని మనం మాట్లాడాలి. నేను వ్యవసాయంగా చాలాసార్లు చేశా. ఇప్పుడు వాళ్ళకు కూడా అనిపించాలిగా మనకి ఇవ్వాలని, అరే పలానా క్యారెక్టర్ బాగుంటుంది. అలానే నాకు బాహుబలి సిరీస్లో పిలిపించారు. అసలు దేవకట్ట గారిది భలే ఉంటుంది యాక్ట్, ఏమంటారు వర్క్, నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలే. ఇప్పుడు మనకి ఏదైనా సీన్ ఉంటే, ఇప్పుడు ఒక కొట్టే సీన్ ఉంది, అరిసే సీన్ ఉంది, ఈ అని అరుస్తాం కదా. ఆయన స్టైల్ ఎట్లుంటుందంటే, అరవకు, అరిచినట్టు యాక్టింగ్ అంటాడు. దీన్ని డబ్బింగ్లో చూసుకుందాం, అది డబ్బింగ్ వాళ్ళ పని అంటాడు. అలా ఉంటుంది ఆయన యాక్టింగ్. మూకీ యాక్టింగ్లో చేసేది మనం మూకీ యాక్టింగ్ ఉన్నా, రేపు డబ్బింగ్ అయిపోయి సీన్ చూసిన తర్వాత ఇంత యాక్టింగ్ చేసామనిపిస్తుంది. అలా ఉంటుంది ఆయన స్టైల్. పిన్ డ్రాప్ సైలెన్స్లో యాక్టింగ్ అయిపోవాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇండస్ట్రీలో నటులకి అవకాశం రావడం అనేది చాలా పెద్ద విషయం. అంటే దానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. ఒక్కోసారి 100 సార్లు వెళ్ళి కలిసి వచ్చినా ఛాన్స్ రాకపోవచ్చు, ఒక్కసారి కలిస్తేనే ఛాన్స్ రావచ్చు. అసలు నా బేసిక్ డౌట్ ఏంటంటే, కలవాలా ఆర్టిస్టులు మేకర్స్ని వెళ్ళి కలుస్తూనే ఉండాలా, లేదంటే ఆ రోల్ వాళ్ళని కోరుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళే పిలుస్తారా? ఈ రెండిట్లో ఏది నిజం? నీకు అన్నం కావాలంటే అమ్మని అడిగితేనే పెడతారు. ఎంత పెద్దోడు అయినా నీకు క్యారెక్టర్ కావాలంటే వెళ్ళి అడగాలి. ఎందుకంటే ప్రతి మనిషిని గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళకి అవసరం లేదు. నీకు పని కావాలి, సో నువ్వు వెళ్ళి కలిస్తేనే వాళ్ళకి ఒకటి ఫీల్ వస్తుంది. అరే పలానా మనిషి వచ్చి మనం కలిసాడరా బాబు, మనం ఒక క్యారెక్టర్ ఇవ్వాలి, చిన్నదో పెద్దదో. ఒకవేళ చిన్నది ఉంటే చిన్నది ఉంది, మీకు సెట్ అవ్వదు, పర్లేదు నెక్స్ట్ సినిమా చూస్తా అంటారు. లేదు ఉంది అంటే ఎస్ ఇది మీరు చేయండి, మీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఫోన్ చేసి మరీ పిలుస్తారు. కానీ వెళ్ళి కలిసే బాధ్యత మనది. అంటే కొంతమంది అంటుంటారు, నేను ఎవరిని అవకాశాలు అడగను, వస్తేనే చేస్తాను, అట్లా మాట్లాడుతూ ఉంటాను. అందుకని అప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, ఆల్రెడీ నక్కతొక్క దొక్కినట్టు ఒక క్యారెక్టర్ వస్తుంది, అది ఫిక్స్ అయిపోద్ది. దాన్ని చూసి కొంతమంది ఈయన మనకు కావాలని చెప్పి కొంతమంది అడుగుతారు. అది కడుపు నిండిపోయిన వాళ్ళ మాటలు, అది కడుపు నిండల పని. సరే ఒక్కడికి వచ్చింది ఆఫర్, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ప్రతి మనిషి వాళ్ళు అప్రోచ్ అవ్వలేనే చెప్తారు. అప్రోచ్ అయినా నేను అవ్వలేదు, నాకు వచ్చాయి, వాళ్ళు నన్ను నా వెనక వెంట చేశారు, నాకే అవసరం లేదు అంటారు. తప్పది. వాళ్ళు వెళ్తారు, మాట్లాడతారు, కలుస్తారు, వాళ్ళకి ఇంటరాక్షన్ అవుతుంది, మంచిగా మాట్లాడుకుంటారు. నీ బిహేవియర్ని బట్టి, నువ్వు ఉండే విధానాన్ని బట్టి వాళ్ళకి మనసులో స్థానం ఉంటుంది. అప్పుడు నీ క్యారెక్టర్ వస్తుంది. బోయపాటి గారు ఉంటారు. బోయపాటి గారు ఆయనకు నచ్చితే, ఆయనకు నచ్చాలి, ఆయన చెప్పాడంటే ఇస్తాడు. ఇప్పుడు కాకపోయినా ఇంకో నెక్స్ట్ గానే ఇస్తారు. ఆయన చాలా మంచివాడు బోయపాటి గారు ఉన్నారు. అంటే ఎలాగో బోయపాటి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, అఖండ 2లో మీరు ఓ మంచి క్యారెక్టర్ చేశారని చెప్పి తెలిసింది. అండ్ అఖండ 2 ఇప్పుడు టీజర్ కానీ మొత్తం వైరల్ అవుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ కానీ మార్కెట్ కానీ చాలా హై రేంజ్లో ఉన్నాయి. ఇప్పటిదాకా బాలకృష్ణ గారి కెరీర్లో హైయెస్ట్ మార్కెట్ చేయబోయే సినిమా అని చెప్పి అందరూ బలంగా నమ్ముతున్నారు. ఎలా వచ్చింది అఖండ 2? అఖండ 2 మొత్తం సీన్స్ మేము లేవు. మేము చేసిన సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ సీన్. తెలుగు ఈ తీసిన చరిత్రలో అలాంటి సీన్ అయితే మేము చూడలేము ఇప్పటిదాకా. మీరు చేసిన సీన్ ఆ సెటప్ అదంతా నేను అనుకున్న, అసలు ఏంటి మన దాంట్లో ఇంత ఆలోచిస్తున్నారు, హాలీవుడ్ స్టైల్లో సెటప్ ఉంది. మేము వెళ్ళి సెట్ చూస్తే ఊరి ఏంది ఇట్లుంది సెట్, ఇంత బాగుంది, ఎట్లా వచ్చింది ఆలోచన అనేది మేము షాక్ అయిపోయిన తర్వాత చూసి చేసి, పాపం బోయపాటి గారు ప్రతి మనిషిని పలకరిస్తారండి. ఆ మనిషి ఎవరైనా సరే, ఏమండి గుడ్ మార్నింగ్, బాగున్నారా, తిన్నారా, లంచ్ చేశారా, వాటర్ తాగారా, ప్రతి సెకండ్ అందరి బాగోగులు చూస్తాడు. ఏ డైరెక్టర్ చేయని పని ఒకటి ఏంటంటే, ప్యాకప్ అయ్యే టైంకి ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు, అందరికీ థ్యాంక్స్, రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం అని చెప్పి అందరికి బాయ్ చెప్తారు. బోయపాటి సార్ చాలా మంచి పని చేయను. ఎంత బూస్ట్ వస్తుంది మనకు ఆర్టిస్ట్, మామూలు బూస్ట్ కాదు. అవును, ఇప్పుడు మీరు చేయాలంటే నువ్వు చేస్తావు, చెయ్యి, నువ్వు చేయగలవు, ఇలా ఎవరు చెప్తారండి? ఏ డైరెక్టర్ చెప్పరు. చాలా మంచివాడు మా బోయపాటి సార్ అయితే. అండ్ ఎలాగో అక్కడ పవర్ హౌస్ పక్కనే ఉంటది, పక్కనే చేయండి అంటాడు ఆయన. బాలయ్య బాబు గారు చాలా మంచివాడు. ఆయనకి అంటే ఆయనతో ట్రావెలింగ్ ఎలా ఉంది సార్? అంటే ఒక చిన్న క్వశ్చన్,
బాలకృష్ణ గారంటే ఆయన కొడతారు, అరుస్తారు, తిడతారు. ఇలాంటి ఒక నెగెటివ్ క్యాంపెయిన్ చాలా మంది చేసేసారు. చాలా మంది చేస్తారు. బట్ ఆయనతో ట్రావెల్ అయ్యే మనుషులు చెప్పేది మాత్రం వేరుగా ఉంటుంది. అవును. ఆయనంత స్వీట్ పర్సన్ ఇంకెవరు ఉండరు అని చెప్పి చెప్తుంటారు. అవును. సో మీకెలా అనిపించింది? నిజంగా చెప్తున్నా, బాలయ్య బాబు అంత మంచోడు ఇండస్ట్రీలో ఎవరు లేరు హీరోలలో. హ్మ్. ప్రతి మనిషితో ఆయన చాలా బాగా మాట్లాడతారు. ఓకే. అది ఎవ్వరైనా సరే. ఇంకొకటి అందరూ షార్ట్ అయిపోంగానే క్యారవాన్‌లోకెళ్ళిపోతారు. లేకపోతే అక్కడికెళ్ళిపోతారు, ఇక్కడికెళ్ళిపోతారు. బాబు గారైతే అక్కడే హ్మ్. నార్మల్ కుర్చీ మనమైనా బెండింగ్ కుర్చీలు తీసుకొచ్చి ఆడ కూర్చుంటాం గానీ హ్మ్. బిల్డప్‌గా. హ్మ్. బిల్డప్ అని కాదు కంఫర్ట్. ఆయనకి అయేముండవు బాలయ్య బాబు గారికి. నార్మల్ వైట్ కలర్ చైర్ ఉందా? హ్మ్. ఆ చైర్ నీలకమల్ చైర్. అవును. ఆడ పెడతారు. అక్కడే కూర్చుంటారు. టేబుల్ పెట్టుకుంటారు. ల్యాప్‌టాప్ పెట్టుకుంటారు. హ్మ్. ఆయన పాత సీన్‌లు చూసుకుంటూ, నవ్వుకుంటూ హ్మ్. తెలిసిన వాళ్ళని పిలిచి దగ్గర కూర్చోబెట్టి, ఎలా ఉన్నారు? ఏంటి? అన్న అని పిలుస్తాడు. హ్మ్. ఏంటన్నా ఏం సంగతి? అని చెప్పేసి ఎంత బాగా మాట్లాడతారంటే, ఆయనంత స్థాయిలో, అంత హోదాలో ఉండి గూడా ఓకే. ఇప్పుడు మనకు ఆ స్థాయి కాకపోయినా ప్రతి మనిషి ఆ స్థాయి నేను ఈ స్థాయిలో ఉన్నానని ఆలోచించడు. హ్మ్. పిలిచి మరి ఆయన మాట్లాడతారు. ఆయన చేత్తోటి చాయ్ పోస్తాడు, డికాషన్ పోస్తాడు. తాగండి అంటాడు. హ్మ్. అంత మంచి మనిషి అసలు. సరే కొడతారు అంటుర్రు గదా! ఎవడైనా వచ్చేసి ఇప్పుడు మనల్నొచ్చి గెలికి నువ్వు చేయాల్సిన పని సక్కగా చేయకపోతే కొట్టడా? కోపమొస్తది కదా! ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్‌ని కొడతారని, అదని, ఇదని చాలా మంది టాక్ ఉంది. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు మన సీన్ తీస్తున్నాం. చెమట పడతది. అదంతా ఏసీలుండవు. ఆ ఇదిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చి పని చేసుకొని నువ్వు టచప్ చేసుకుంటూ చేస్తావా? లేకపోతే అక్కడ బాతకాన్ని కొట్టుకుంటూ కూర్చుంటావా? పని చేయాలి. అలాంటప్పుడు చెయ్యిరా పని అని చెప్పి సరిగ్గా చేసుకో అని చెప్పి చెప్తాడాయన. హ్మ్. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, లేకపోతే ఒకసారి ఇట్లా చూస్తాడు. నాలుగోసారి పిలిచి కొడతారు ఎవరైనా. పని సక్కగా చేయకపోతే నేర్చుకో అనే చెప్తారు గదా! అదే జరిగేది. వీళ్ళందరూ తప్పు అపార్థాలు చేసుకొని చాలా నెగెటివ్‌గా ఇది చేస్తాడు. కానీ ఆయన మనసు ఎలాంటి కల్మషం లేని భోళాశంకరుడు. అంత అట్టోడు. మంచి మనసు మా హ్మ్. బాలయ్య. అందుకే ఎప్పుడు చెప్తాం జై బాలయ్య. జై బాలయ్య. సార్ బాలకృష్ణ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, అంటే 'రావణ్ మహారాజ్' అంటే ఆహ్, సీనియర్ ఎన్టీఆర్ గారికి విపరీతమైన అభిమాని. యెస్. ఆయన డైలాగులన్నీ ఆయనకి కంఠస్థం అని చెప్పి మాకు తెలుసు. అవును. ఒక మంచి డైలాగ్ అందుకోండి సార్. ఓహ్! సీనియర్ ఎన్టీఆర్ ఆ! గారిదా? ఈ డైలాగ్ ఆయన ఏ సినిమాలో ఉందో తెలీదు నాకు గూడా. హ్మ్. కానీ ఆ 'మహేసాబాని' చూడ్డానికెళ్ళి డైలాగులు చెప్తారు. దుర్యోధనుడు క్యారెక్టర్. అది అలా ఎలా ఉంటుందంటే, ఆహా! ఆహా! ఏమి మయసభ! ఏమి విచిత్ర రూపకల్పన! మట్టిలో కోత్తర కళా కౌశలము. సభాభవనమున ఉద్యానవనమా! ఎంత రమణీయమగునున్నది. వివిధ పరపరాశత శేఖాశిఖా తరోర విరాజితంబు. రాజిత ధనుస్కంద సురభిర వల్లీమ తల్లిక సంభాసురంబు. బాసుర పుష్పగుచ్చ సరోన్మదర సాస్వాద సంభ్రమద్భ్రమద ఝంకార నినాద మేదురంబు. మేదుర గణగణ నర్తన క్రీడా విస్తృత కలాప కలాప రమణీయంబు. రమణీయ కోమల కలాపాలాప తూప తూపాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ సుందరంబు ఆహా యారామసు కుమార్యంబు అత్యంత రమణీయకంబు రమణీయకంబు. నవఖండ భూమండలాది మకుడ దటగడిత మణిగురిని నిరంతర నీరాజిత నిజవాద పంకీర హుండనై సింధుర పరివేశిత చతుష్టయ వసుంధర భార ధూర్వహుండనై పరరాజ మత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనంబులొక్క బెట్టి నెత్తి వచ్చినన్నొక్కడం పజ్జాల ప్రచండ ప్రతాప ప్రభావిదాసులకు నూరుగురు సోదులకు అగ్రజుండనై చండధర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సత్వశోభితమై అభిమాన వల్లరే వందీకృతమై నిష్కలంకమై జగంబున పేరిండిక గన్న క్షుక్షత్రియ వంశమున జనించి అనేక చోహిని సమూహంబులకు అధినాదుండనకు నాకో ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము ఆ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యా! థ్యాంక్ యూ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అంటే అసలా ఊపిరి తీసుకోవడం ఆపేస్తా ఉంటారు గదా! అవును మీరు డైలాగ్ చెప్తుంటే అలా ఉంది నా పరిస్థితి. ఈ ఆహార్యం, ఈ డైలాగ్ డెలివరీ, ఈ జ్ఞాపకశక్తి మన టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో చాలామంది ఆర్టిస్టుల దగ్గర లేని క్వాలిటీస్ ఇవన్నీ. ఎస్ మీలాంటి ఒక పర్సన్ ఒక సినిమా సెట్‌లోకెళ్లారు. హీరో పక్కన నిలబడ్డారు. అవును హీరోని బాడీ పరంగా డామినేట్ చేస్తున్నారు. అవును డైలాగ్ పరంగా డామినేట్ చేస్తున్నారు. అవును లుక్స్ పరంగా డామినేట్ చేస్తున్నారు. అవును ఎక్స్‌ప్రెషన్స్ డామినేట్ చేస్తున్నారు. అవును మీకెందుకు ఇస్తారు సార్ సినిమా అవకాశాలు? ఆ! అందుకనే గదా! చాలా సినిమాలు ఇయ్యట్లే. హ్మ్. హీరోనే డామినేషన్ జేస్తుర్రని, హ్మ్. ఈయన పక్కన హీరో కనపడట్లేడు అని చెప్పి
రెండు మూడు సీన్లకి అంకితం చేస్తున్నాను. మీరు ఫేస్ చేశారా ఇప్పుడు నేను అడిగింది? నేను చెప్తున్నా కదా, ఆ! పిలిచి ఓకే చెప్పి ఫుల్ లెంత్ క్యారెక్టర్ అని చెప్పి కూడా హ్మ్. వన్స్ ఫ్రేమ్ లో మనం కనిపించిన తర్వాత హ్మ్. హీరోకి డామినేషన్ అవుతుండు, ఈయన హీరో కంటే బాగా కనిపిస్తున్నాడు, సింగిల్ టేక్ లో చెప్తున్నాడు అని చెప్పేసి చాలా ఫిలిమ్స్లలో ఈ కొంచెం సీన్లకే కట్ చేశారు. హ్మ్. ఫుల్ లెంత్ క్యారెక్టర్ పోయి నీకు నెక్స్ట్ షెడ్యూల్ కి ఆ క్యారెక్టర్ ఉండదు, హ్మ్. ఇది ఇక్కడికే అండి అని బాధేస్తదా చెప్పేసి. ఎప్పుడన్నా? నాకేం బాధేయదు, హ్మ్. మనకెందుకు బాధ, ఇది కాకపోతే 100 చేసుకుంటాం హ్మ్. అంతే. ఆ సత్తా ఉంది. ఆ ఆ అంతే ధైర్యం కదా, ఉంది. అది లేకపోతే ఎట్లా. హ్మ్. అండ్ ఒక్కసారి మళ్ళీ మీ ఫ్యామిలీ విషయానికొస్తే, యా. మీరు ఈరోజు తెలంగాణలో ఉంటే, ఉమ్. పక్క రోజు కర్ణాటకలో ఉంటారు. అవును. ఆ కర్ణాటక నుంచి మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవాలంటే మళ్ళీ ఏ స్టేట్‌లో ఉంటారో తెలీదు. అవును. ఇటువైపు సినిమాలు. అవును. అంటే ఫ్యామిలీ పరంగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? ఫ్యామిలీ పరంగా మా బ్రదరు, మా మదరు, మా హ్మ్. ఫాదర్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా మా బాబాయ్ గారు ఉంటారు, హ్మ్. జాన్ బాబాయ్ అని. హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ నేను ఏది చేసినా హ్మ్. ఆయన 100 సార్లు ఆలోచిస్తాడు. నాకు తెలుసు నేనేం చేస్తున్నాను, కానీ ఎక్కడ మంచి, ఎక్కడ చెడు అని ఆలోచించేది మా జాన్ బాబాయ్. హ్మ్. కొన్ని నాకు కొంచెం గైడెన్స్ ఇస్తారు. కొంచెం మనకు ఆవేశం ఎక్కువ, పొగరెక్కువ, బలుపెక్కువ. బలుపు గూడా ఆ! ఎక్కువేనా? ఎక్కువే. సో, కొంచెం అవి ఇగ ఆయన మాట తప్ప నేనెవరి మాట ఇనను. హ్మ్. అదొకటుంది. సో, చాలా మంచి మోటివేషన్. నాకు తోడు నా ఫ్యామిలీయే. ఓకే. యాహ్! అండ్ ఒక్కసారి మళ్ళీ మనం 'దేవరా' విషయానికొస్తే, యాహ్! 'దేవరా' అనే సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్‌లో ఆయనకి ఎంత ఇంపార్టెంటో ఆయన ఫ్యాన్స్‌కి గూడా అంతే ఇష్టమైన సినిమా అది అవును. 'దేవరా'. హ్మ్. సో, అంత పెద్ద సినిమా చేసేటప్పుడు ఎక్కడి నుంచి మీకు పిలుపొచ్చింది? ఎలా ఆ సినిమాలోకి మీరు ఆన్‌బోర్డ్ అయ్యారు? సురేష్ అని కాస్టింగ్ డైరెక్టర్ ఓకే. అబ్బాయి హ్మ్. మెసేజ్ చేశాడు. "సార్ ఇట్లా ఎన్టీఆర్ గారి ఫిల్మ్ స్టార్ట్ అయితుంది. ఒకసారి ఆఫీస్‌కి రండి. హ్మ్. మీరు కావాలి కంపల్సరీ" అంటే నేను కొంచెం బిజీ ఉండి పోలే. హ్మ్. మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ పాపం మెసేజ్ చేశాడు. సర్లే మనకు కొంచెం టైం దొరకాలన్నా ఒక 1 అవర్ పోయేసొద్దాం అని చెప్పి ఎళ్ళా ఆఫీస్‌కి. ఎళ్ళిన తర్వాత గణపతి ఉండే. హ్మ్. గణపతి ఉండి మన అసిస్టెంట్ డైరెక్టర్ గణపతి గారు ఉండే. చాలా మంచి అబ్బాయి. అసలు శివ గారి టీమ్ చాలా మంచోళ్ళు. అందరూ యంగ్‌స్టర్సే గదా! అందరు యంగ్‌స్టర్స్. హ్మ్. అంటే ఆహ్, చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్‌లకి, కో డైరెక్టర్‌లకి ఏముందిలే, చూసాడులే, చేసాడులే ఇలా ఉండదు వాళ్ళది. హ్మ్. ప్రతి ఒక్కటికి రెస్పెక్ట్ ఇచ్చి చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్స్. హ్మ్. శివ సార్ అంతే. ఆయనకు తగ్గట్టు ఈ టీమ్ గూడా అంతే. ఫస్ట్ టైమ్ చూడగానే గణపతి ఫైనల్ జేసి, డార్లింగ్ మీరు కంపల్సరీ ఉండాల్సిందే అని హ్మ్. చెప్పేసి ఫస్టు అయితే ఏమని క్యారెక్టర్ అనుకుంటారు ఏంటి అంటే, లేదు ఎన్టీఆర్ గారిది ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, మీరు చేయాలి అని చెప్పి. ఎన్టీఆర్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్ చేయను నేను. హ్మ్. ఎగనెస్ట్‌గా ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి. అప్పుడు ఇందులో గ్రూప్స్ వచ్చినాయి. ఓకే. ఆ గ్రూప్స్‌లో ఒక గ్రూప్‌కి ఒక లీడ్‌గా పెట్టారు. ఎన్టీఆర్ గారు ఫ్రెండ్‌గా చేస్తే ఆయనతో ఎక్కువ సేపు కనిపిస్తారు గదా! నాకు ఎక్కువ సేపు కనపడడం కాదు కావాల్సింది, ఇంపాక్ట్ కావాలి. ఇంపాక్ట్ కావాలి. నువ్వు చెప్పింది ఒక డైలాగే. అంతమంది డైలాగులు ఇంపాక్ట్ రాంది నాదొక్కడిది ఎందుకొచ్చింది? మనం చెప్పే విధానంలో ఉంటుంది, హ్మ్. చెప్పే ఎక్స్‌ప్రెషన్‌లో ఉంటుంది. వాళ్ళు చేసే ఎడిట్‌లో గూడా ఉంటది. హ్మ్. యాక్చువల్లీ అది 2, 3 షాట్స్ తీసుకున్నారు. ఓకే. ఇక దానికి తగ్గట్టు ఎట్లా పోవాలి, ఎలా ఎడిట్ చేయాలి వాళ్ళకి తెలుసు. హ్మ్. సో, అలా అలా వచ్చింది అవకాశం. ఓకే. యాహ్! ఎన్ని రోజులు చేస్తారు సార్ 'దేవరాకి' షూట్? ఫస్టు బుజ్జి గారు, మేనేజర్ గారు ఫోను చేశారు. చేసి సార్ అని చెప్పి మొత్తం మాట్లాడి రెమ్యునరేషన్ అవి ఇవి మాట్లాడుకొని ఒక 44 డేస్ అని చెప్పారు ఫస్ట్. హ్మ్. సరే ఓకే అని చెప్పి నేనెక్కువ గుంజను రెమ్యునరేషన్‌ల దగ్గర. మనకు క్యారెక్టర్ గావాలి, మనకు కంఫర్టబుల్‌గా వాళ్ళకిస్తున్నా. రెమ్యునరేషన్ మీకేం అవసరం సార్? అవసరమైతే మీరే ఇచ్చే పొజిషన్‌లో ఉన్నారు. కరెక్టే గానీ, ఇగ అది మన సినిమాలకు జేసుకోవచ్చు. హ్మ్. ఇక్కడ మనం కష్టపడుతున్నాం. కష్టం కష్టమే. మనం అది మన వృత్తి. హ్మ్. నువ్వు రూపాయి తీసుకో, కానీ ఫ్రీగా మాత్రం చేయొద్దు. హ్మ్. రూపాయి తీసుకో, ఫ్రీగా మాత్రం చేయొద్దు. వృత్తి అన్నప్పుడు వృత్తి డబ్బులు పట్టుకొని ఆ కష్టానికి చేసుకోవాలి. ఒక విలువ ఉండాలి. ఉండాలి. సో, దాని ప్రకారం స్టార్ట్ అయింది. 44 డేస్ అయిపోయింది. 50 డేస్ అయిపోయింది. 100 డేస్ అయిపోయింది. హ్మ్. ఆల్‌మోస్ట్ 150, 156 డేస్ దేవరా చేసాం. షూట్ నడుస్తానే ఉంది. నడుస్తూనే ఉంది. మీరున్నారు. మంత్లీ 20 డేస్, 25 డేస్ షూట్. హైదరాబాద్, గోవా, హైదరాబాద్, గోవా, హైదరాబాద్, గోవా. హ్మ్. ఇలా వందల మందిని మెయింటైన్ చేసిండ్రు మన ఎన్టీఆర్ ఆర్ట్స్, యోసుధ ఆర్ట్స్. హ్మ్. అందరికి టైమ్ టు టైమ్ మంచిగా పేమెంట్లు ఇచ్చిర్రు. అన్నీ బాగా చూసుకుర్రు. మేము అనుకోలే అంత బాగొస్తది సినిమా అని. మా హ్మ్. ముందంతా గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత అబ్బా! ఏడున్నాంరా మనం ఇట్లా అనిపిస్తది మాకు. బ్లూ మ్యాట్‌లో కదా తీసింది. అవునవును. తర్వాత ఆ సీజీ, ఆ వాటర్ వేవ్స్, మేము ఆ పొడవ దాంట్లో రాబరీ చేసేది అన్నీ చాలా బాగుండేదన్నమాట. అలా అలా అట్లా అయిపోయిందది.